హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. ఈ వీడియో వచ్చేసి నేను తిరుమల సేవకు వెళ్ళానండి. 7 days సేవ ఉంటుంది కదా, దానికోసం వెళ్ళాము. అది కూడా రథసప్తమి టైంలో రావటం లక్కీగా అనిపించింది. చాలా క్యూరియాసిటీతో అన్నీ సర్దుకోవటం కానీ, ఎప్పుడెప్పుడు బయలుదేరదామని ఒక 1 month నుంచి అయితే బాగా చక్కగా అన్నీ ప్రిపేర్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాము. ఇవన్నీ తిరుమలకి వెళ్ళినప్పుడు పిక్స్ అనమాట. అక్కడ మేము సేవ చేస్తున్నప్పుడు హీరోస్ అలా వాళ్ళు వెళ్ళి వస్తున్నప్పుడు చిన్న పిక్స్ అలా తీసుకున్నాము. ఈయన వచ్చేసి నవీన్ అంటారు కదా, హీరో ఆయన అనమాట. ఇవన్నీ నేను తిరుమలకి వెళ్ళే 1 day ముందు అన్నీ ప్యాక్ చేసుకున్నాను. 1 day కాకపోయినా మీరు ఒక 2 days ముందు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మర్చిపోతాము హడావుడిలో. మనకు కావాల్సినవి టూత్పేస్ట్, బ్రష్లు, ఫ్రూట్స్ ఇవన్నీ అనమాట. ఇది వచ్చేసి ఇంట్లో కూడా చూసుకొని వెళ్ళాలి కదండి మనం. అందుకని కాకరకాయ వేపుడు ఇవన్నీ మా వారికి ఇబ్బంది లేకుండా, అక్కడ సేవకు వెళ్తున్నామని ఇంట్లో వాళ్ళని, ఈ సేవ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇది మన బాధ్యతలు అన్నీ కూడా నెరవేర్చుకొని మనం సేవలు ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. అక్కడ స్వామి సేవకు వెళ్ళి ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టామంటే మనం చేసినా కూడా అది ప్రయోజనం లేకుండా ఉంటుంది. దానికోసంగా నేను ఒక 3-4 డేస్కి సరిపడేట్లు చట్నీస్ కానీ, సాంబార్లు, కాకరకాయ ఫ్రై ఇవన్నీ కొంచెం స్టాక్ ఉండే ఐటమ్స్ చేశాను. ఒక సాంబార్ అయితే మనం 3 days అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు అన్నట్లుగా చేశాను. 2 days ఆయన బయట తిన్నానని చెప్పారు వచ్చాక. ఇవన్నీ స్నాక్స్ అవన్నమాట. ఇవి ఆవు నెయ్యి దీపాలండి, నేనే ప్రిపేర్ చేసుకున్నాను. మన ఒత్తులు వేసేసుకొని ఆవు నెయ్యి ప్యాకెట్ తీసుకొచ్చుకొని అది మెల్ట్ చేసేసుకొని బౌల్స్లో పోసుకున్న. ఇవి వచ్చేసి తిరుమల సేవ శారీస్ అనమాట. ముడుపు కూడా ముందే పెట్టుకున్నానండి, మళ్ళీ మర్చిపోతానని. 7 శనివారాలు వ్రతం చేసుకున్నాను కదా, ఆ ముడుపు. 2 లంగాలు, 2 బ్లౌజెస్, 2 చీరలు, ఇవన్నీ మనకి సేవ చేయటానికి అన్నీ ఒక సెట్ తీసుకోవాలన్నమాట. అన్నీ 2 ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. నైటీసు, డ్రెస్లు, శారీసు. మనకి సేవ వచ్చేసి ఒక 7 hours అలా పడిందండి మాకు, 6 to 1 దాకా. తర్వాత ఎక్స్ట్రా సేవ చేయాలంటే మనం వెళ్ళి అడిగితే వాళ్ళు వేస్తారనమాట. అవి కూడా ఒక 2 days అలా ఎక్స్ట్రా సేవ చేశాను. ఆ తర్వాత మనం రూమ్కి అది వచ్చేసి ఫ్రెష్ అప్ అవ్వటం, ఇవన్నీ కూడా శారీస్ మిగతా టెంపుల్స్కి అలా వెళ్ళేప్పుడు జర్నీలో వేసుకొని పెట్టుకున్నాను. గీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఎట్లాగో ఊరు వెళ్తాను కదా, వచ్చేసరికి ఒక 1 week 10 days మేగడ అదంతా పాడవుతుంది అనేసి ఇది వచ్చేసి 10 days నెయ్యి అనమాట. అమ్మ వంకాయలు అవి పంపించింది, ఇవి కూడా గుత్తొంకాయలాగా చేసేసుకున్నాను. ఇవి మనము తిరుమల వెళ్ళేటప్పుడు అనమాట. బస్సులో అందరం ఫ్రెండ్స్ కలిపి మా కాలనీలో ఉండేవాళ్ళం ఒక 9 members అలా బయలుదేరి వెళ్ళామండి. మొత్తం ఇది గోవిందరాజ స్వామి టెంపుల్ అనమాట. ఫస్ట్ అలివేలు మంగాపురం వెళ్ళామండి. అక్కడ మాకు అమ్మవారు రథసప్తమి అని క్లీన్ చేస్తున్నారు, అమ్మవారు ఆలయం అది. అక్కడైతే ఆ దర్శనం అది బయట నుంచి చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత గోవిందరాజ స్వామి టెంపుల్కి తీసుకెళ్ళారనమాట. మేము ఉండే కాలనీలో అయ్యగారు వాళ్ళ వైఫ్ మాతో పాటు వచ్చారు. ఆవిడ వాళ్ళ అన్నయ్య గారు అక్కడ ఉంటే చక్కగా దర్శనం లోపల గర్భగుడిలో దాకా తీసుకెళ్ళి చేయించారండి. దగ్గరుండి చాలాసేపు ప్రశాంతంగా చూసే టైం అయితే దొరికింది. ఇది మనం అలిపిరి దగ్గరండి. ఇది సేవా సదన్ అనమాట. అంటే మేము ఇక్కడ స్టే చేసాము, మాకు రూమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అలాట్ చేస్తారు. ఇది వెంగమాంబ సత్రం అనమాట. భోజనశాల ఉంటుంది కదా, అక్కడ భోజనం తరికొండ వెంగమాంబ అంటారు కదా, అదనమాట. ఇది వచ్చేసి మాకు ఫస్ట్ డే డ్యూటీ అండి. జీడిపప్పు ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీలో వేశారు. ఇక్కడంతా కూడా మనం జీడిపప్పు అవన్నీ పీసెస్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అవి మనకి ఒక టేబుల్ పైన అలా పోస్తారు. చక్కగా అందరం కలిపి తీసామన్నమాట. ఇవి వచ్చేసి షుగర్ ఫ్యాక్టరీ అనమాట. షుగర్స్ అవన్నీ, ఇవి కాజు ఇలా పోసారండి టేబుల్ పైన. మనం ఇలా గుండ్లు పోసిన దాన్ని కట్లాగా దబ్బల్లాగా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ దగ్గర ఇక్కడనమాట మాకు గొల్ల మండపం అంటారు కదా, అక్కడ వేశారు తిరునామాల డ్యూటీ అని. అవి వేశారండి. మనం వచ్చే వాళ్ళందరికీ తిరునామాలు అది కూడా ఒక సేవలాగా అనమాట. మాకు ఈ నామాల డ్యూటీ వచ్చేసి
1-6 ఉంటుందండి ఇక్కడే టెంపుల్ దగ్గర. ఆ టైంలోనే మనకి రకరకాల వాహనాలు ఇవన్నీ రథసప్తమి వస్తుంది కదా! దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ, కొంతమంది వీఐపీస్ వాళ్ళు వచ్చి అవన్నీ పరిశీలించటం కానీ, రెగ్యులర్‌గా వచ్చే భక్తులు అందరూ కూడా ఎక్కువగా ఇక్కడ తాకిడి ఉంటుందండి గొల్ల మండపం దగ్గర. ఇదొచ్చేసి ప్రతిరోజు కూడా సాయంత్రం 4:30 నుంచి 6 లోపు ఎప్పుడైనా కూడా స్వామివారు మాడవీధుల్లో ఇలా ఊరేగింపుగా వస్తారనమాట. ఆ టైంలో సేవా భక్తులందరూ ప్లేటు హారతి పళ్ళెం, కర్పూరం, డ్రై ఫ్రూట్స్ మనం ఎప్పుడైనా తిరుమల వెళ్ళేప్పుడు అవి తీసుకెళ్తే మనం మన చేతులతోటే స్వామివారికి హారతి అది ఇచ్చుకోవచ్చు అనమాట. తర్వాత రథసప్తమి రోజు మాకు నైట్ టైమే 3 టు ఈవినింగ్ 11 అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. రథసప్తమి రోజు మాడవీధుల్లో అలా డ్యూటీ ఉంటుందన్నారండి. దానికోసంగా మేము ఉదయాన్నే 1:00కే లేచి హాట్ వాటర్ ఇవన్నీ కూడా అక్కడ ఉంటుంది అవైలబుల్గా. అందరం తల స్నానాలు ఇవన్నీ చేసేసి చక్కగా బయలుదేరాము. ఆ టైంకే మాకు ఫుడ్ పార్సెల్స్ చేయమని వెంగమాంబ తరికొండ వెంగమాంబ సత్రం నుంచి కూడా ప్రసాదం అది ప్యాకింగ్ చేయమన్నారండి. అది 5:00 దాకా చేసామన్నమాట. తర్వాత ఆ భగవంతుడే పంపినట్లుగా మా పైన ఆఫీసర్ గారు ఉంటారనమాట. అంటే ప్రతి టీంకి కూడా ఒక సూపర్వైజర్ అలా ఉంటారనమాట. ఆయన వచ్చేసి ఇలా మేము మాడవీధుల్లో డ్యూటీ సార్ ఇలా వేయాల ఫుడ్కి కూడా మాకు రమ్మన్నారు అని చెప్పాము. అప్పుడు ఆయన వెళ్ళండమ్మా అని చెప్పారనమాట. వెళ్ళేసరికి మాకు నైటే చెప్పారు 3:00కే అన్ని గేట్స్ క్లోజ్ చేస్తారు, మీరు వెళ్తే టీటీడీ వాళ్ళని రిక్వెస్ట్ చేసినా కూడా ఓపెన్ చేయరు, మీ అదృష్టం అన్నారనమాట. వెళ్ళి మేము మాడవీధుల్లో సర్కిల్ దగ్గరికి వెళ్ళేసిన తర్వాత ఫుల్ పోలీస్ సపోర్ట్ ఉందన్నమాట, సెక్యూరిటీ. మేము చూయించాము మా ఐడి కార్డులు అవి, మాకు ఇక్కడ డ్యూటీ అండి 26 వరకు డ్యూటీ, ఈరోజు ఇక్కడే అనమాట, కొంచెం లేట్ అయింది ఫుడ్ ప్యాకింగ్లు అంటే వాళ్ళు వెళ్ళండి సేవకులే కదా పంపించండి అన్నారు. అక్కడికి వెళ్ళాక కూడా ఎంతోమంది సెక్యూరిటీని దాటి వెళ్ళాలన్నమాట. అందరూ కూడా ఆ స్వామివారు మనకి అన్ని దారులు కూడా ఓపెన్ చేసినట్లే మాకు అలా సపోర్ట్ చేశారండి. తర్వాత ఒకరోజు గీతాసారం పార్క్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఇలా అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేసినట్లు గీతోపదేశం పార్క్ అంటారనమాట దీన్ని. ఇక్కడ ఇలా రథం మీద అర్జునుడు, కృష్ణుడు, రథం సారథులు, తర్వాత ఒక ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది. మనకు అక్కడ అందుబాటులోనే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. టీలు తాగటానికి షాప్స్, వాష్రూమ్స్ ఇలా అన్నీ ఎక్కడికక్కడ తిరుమలలో అయితే ఫెసిలిటీస్ సూపర్గా ఉంటాయండి. అన్నీ లేడీస్ కానీ ఇబ్బంది పడకుండా. రథసప్తమి రోజు స్వామివారి టెంపుల్ అంతా కూడా ప్రతిరోజు నైట్ ఇలాగే లైటింగ్ ఉంటుంది. రథసప్తమి రోజైతే స్పెషల్గా చేశారనమాట. ఇలా ప్రతిరోజు కూడా ఈవినింగ్ లోపు ఎప్పుడైనా సరే వర్షం పడుతుంటుందండి. వర్షానికి ఎండకి స్కిన్ అయితే మాకు సూట్ అవ్వక బ్లాక్ కలర్గా వచ్చామన్నమాట. ఫేస్లు, హ్యాండ్స్ అన్నీ కూడా ఆ భగవంతుడి సేవ తర్వాత ఎలా అయినా మళ్ళీ మన న్యాచురల్ కలర్స్ వస్తాయిలే అనేసి భక్తి సేవ చేయడానికి వెళ్ళాం కాబట్టి బ్యూటీ మీద అంత కాన్సన్ట్రేషన్ అయితే ఎవ్వరం చేయలేదండి. తర్వాత ఇది వచ్చేసి మనకి హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా, స్వామివారి ఎదురుగా ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తాం కదా, అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ ఈవినింగ్ టైము హరిదాసు ఇలా కీర్తనలు చేస్తున్నారనమాట. అది కూడా నేను ఒక వీడియో బిట్ లాగా తీశాను. చుట్టూ వాళ్ళ బృందం ఉంటుందన్నమాట. రథసప్తమి అని చేస్తున్నారో తెలియదు, నార్మల్గా తెలియదు, కానీ ఇది పుష్కరిణిలో లక్ష్మీదేవి అమ్మవారనమాట. సేవకులకి ఇది కూడా క్లీన్ చేసి పూజించే అవకాశం ఉంటుంది శుక్రవారం. ఇవి వచ్చేసి మాకు మాడవీధుల్లో వేశారు డ్యూటీ. ఏంటంటే గ్యాలరీస్లో ఉండే వాళ్ళకి ఫుడ్ సప్లై ఇవన్నీ అనమాట. మా టీంలో 8 మెంబర్స్ని 4 అటు 4 ఇటు డివైడ్ చేశారు. ఇలా స్వామివారు మనకి నియర్గా మాడవీధుల్లో ఫస్ట్ డాన్సర్స్ అలా వస్తూ ఉంటారు. మొత్తం 7 వాహనాల్లో స్వామివారి ఊరేగింపు వస్తుందండి. మొదట వచ్చేసి సూర్యవాహనంతో స్టార్ట్ అయ్యి లాస్ట్లో చంద్రప్రభ వాహనంతో ఎండ్ అవుతుందన్నమాట. మధ్య మధ్యలో గరుడ వాహనము, హనుమత్ వాహనము, కల్పవృక్ష వాహనము, ఇలా రకరకాల చక్రస్నానము ఇవన్నీ కూడా రన్ అవుతూ ఉంటాయి. చక్రస్నానం టైంలో వచ్చేసి మొత్తం గ్యాలరీలో ఉన్న వాళ్ళందరినీ స్నానానికి వదులుతారనమాట. అంటే ఆ స్వామివారు చేసిన వాటర్లో మునగాలని చాలామందికి ఉంటుంది కదా, స్నానం చేసేసి అలానే తడి బట్టలతో చాలామంది గ్యాలరీలోనే కూర్చున్నారండి.
తర్వాత హెల్త్ సంగతేమో కానీ ముందు భక్తి మాత్రం ఎక్కువగా అంటే ఫ్లోటింగ్ ఉన్నా కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. ఈ విధంగా మేమైతే స్నానం అది చేయలేదండి చక్ర స్నానం అప్పుడు. వేరే వాళ్ళు ఎవరో పంపించినట్లే వాటర్ బాటిల్‌లో తీసుకొచ్చి ఇచ్చారనమాట. అవి తలపైన చల్లుకున్నాము. ఇలా ప్రతి ఊరేగింపుకి ముందు కూడా డాన్సర్సు, అవతారాలు, వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ, పద్మావతం ఇలా అవతారాలన్నీ వస్తుంటాయన్నమాట. వాళ్ళ వాళ్ళ స్టేట్ కల్చర్ సంబంధించిన ప్రతి డాన్స్ గ్రూప్‌ని కూడా వీళ్ళు డాన్స్ చేయటం కూడా వాళ్ళ అదృష్టం అండి ఈ టైంలో. రథసప్తమి రోజు చూసే అవకాశము, సేవ చేసే అవకాశం ఇవ్వటం కూడా ఆ స్వామికి మేము కృతజ్ఞతలు తెలుపుకోవాలనమాట. ఇలా మొత్తం అంతా కూడా ఒకవైపు అందరికీ సర్వ్ చేస్తూనే ఉదయం స్నాక్స్ దగ్గర నుంచి మొత్తం బ్రేక్‌ఫాస్టు, బాదం మిల్క్, తర్వాత గుగ్గిళ్ళని, బిస్కెట్ ప్యాకెట్స్, గుడ్డేలు, రకరకాల వెరైటీస్ బిస్కెట్ ప్యాకెట్స్, బటర్ మిల్క్, ఆ తర్వాత ఫుడ్ కదంబ రైస్ ఆఫ్టర్‌నూన్ టైం, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్, మిల్క్, బాదం మిల్క్ ఇలా ప్రతి ఊరేగింపు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ దాకా ఏ ఒక్క భక్తుడికి గూడా తక్కువ కాకుండా టీటీడీ మొత్తం ఫెసిలిటీస్ అయితే ఎక్సలెంట్‌గా చేసిందండి. ప్రతి ఒక్కరికి ఫుడ్ విషయంలో కానీ, వాష్‌రూమ్‌లంటే కొంచెం క్యూ లైన్‌లు బంద్ చేసినప్పుడు స్వామివారు వచ్చేప్పుడు లాక్ చేస్తారు. ఓపెన్ చేశాక వెళ్ళి వాష్‌రూమ్‌లకి అలా వెళ్ళొచ్చు. కానీ కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుందనమాట. ఈ విధంగా ప్రతి ఊరేగింపుని కూడా చక్కగా రకరకాల కళాకారులు వాళ్ళ వాళ్ళ స్టేట్ నృత్యాలు కానీ, డాన్సులు, ముగ్గులు వేసేవాళ్ళు కూడా అండి ఎప్పుడో అంటే వాళ్ళ వంశాచారం ప్రకారం ముగ్గులు వేస్తారేమో ముసలి వాళ్ళనమాట. కర్రబోటు అలా వేసుకొని కూడా వాళ్ళు పెద్ద పెద్ద కడియాలు కాళ్ళకి, చేతులకి అంటే గండపెండేరాలు తొడుక్కున్న వాళ్ళనమాట. ఆ ముగ్గులు వేసేవాళ్ళు కూడా స్వామివారు ఊరేగింపు వచ్చేప్పుడు ప్రతి ఒక్క వాకిలి దగ్గర కూడా ముగ్గు వేస్తూ ఉన్నారనమాట. పాపం నడుములు కూడా లేవలేని, సహకరించలేని పరిస్థితుల్లో కూడా ఆ స్వామివారి సేవలో పాల్గొనటానికి వచ్చారండి. అంత ఓల్డ్ వాళ్ళని, ఏజ్ వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి ఆ స్వామివారి సేవ ఓపిక లేకపోయినా కూడా స్వామి ఈ 4 రోజులు ఏ జలుబు, జ్వరం ఇలా రాకుండా చూడు స్వామి, ఈ సేవ చేసుకునే అవకాశం కల్పించు, ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోమని చాలా సార్లు స్వామికైతే దండం పెట్టుకుంటూ ఉంటానండి నేనైతే. ఏది కూడా ఎవరితో కూడా ఎటువంటి అనవసర విషయాలు డిస్కస్ చేయకుండా చాలా పేషెన్సు, ఓపిక, ఎవ్వరి ఎలాంటి బాధ డిస్టర్బ్ చేసినా కూడా ఓపిక అనేది ఇవ్వు తండ్రి అనని ప్రార్థిస్తాననమాట. సేవ చేసే టైంలో చాలామంది కోపం తెప్పిస్తుంటారండి. చాలామంది ఏంటి నువ్వు సేవ ఏ ఏముంది మీరు చేసే పనేంటి ఆళ్ళకివ్వండి, వీళ్ళకివ్వండి అంటే వచ్చిన వాళ్ళు ఇంకా మనల్ని ఎక్కువగా డిసప్పాయింట్ చేస్తూ ఉంటారనమాట. మనం ఫుడ్ అంతా అందిస్తూ ఉంటాం గ్యాలరీలో వాళ్ళకి. అక్కడ ఉన్న సూపర్వైజర్ గారు ఏం చెప్తే మనం అది చేయాలండి. అలా కాకుండా ఇక్కడ భక్తులేంటంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు అనమాట. ఒక్కొక్కరు 4, 5 బిస్కెట్ ప్యాకెట్స్ కానీ అవి అంతా అంటే వాళ్ళకి ఆకలి కాకపోయినా కూడా తరువాత కోసం సేవ్ చేసుకోవటం ఇలాంటివి కొన్ని కొన్ని ఏంటంటే అన్నీ తెలిసిన వాళ్ళు కూడా చేస్తూ ఉంటారండి. ఎవరో పల్లెటూరు వాళ్ళు అలా అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా నాలెడ్జ్ పీపుల్ కూడా అందరికీ రావాలి అన్న ఉద్దేశంలో కాకుండా ఆ విధంగా చేస్తూ ఉంటారనమాట. అది కొన్ని కొన్ని సార్లు డిసప్పాయింట్ అనిపిస్తూ ఉంటుంది. కొంతమందైతే సేవ చేయటానికి వచ్చావు, వాళ్ళకివ్వు, వీళ్ళకివ్వు, అది అంటే కొంచెం కొంతమందైతే చాలా రెస్పెక్టబుల్‌గా చూస్తారండి. చాలామందైతే బ్లెస్సింగ్ తీసుకుంటారు. కొంతమంది మనల్ని బ్లెస్ చేస్తారు. అంటే నెగెటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది సేవలో. ప్రతి ఒక్క దానికి మనం సిద్ధపడి వెళ్ళాలనమాట. అన్ని రకాల రూల్స్ కానీ, అన్ని రకాల సజెషన్స్ కానీ ప్రతి ఒక్కటి మనకక్కడ అన్నీ కూడా చక్కగా వివరిస్తారనమాట. సత్సంగంలో మొత్తం ఎలా ఉండాలి, ఎలా అనేసి ఫోటోస్ తీయకూడదు, వీడియోస్ తీయకూడదు అని కూడా చెప్తారు. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామి ఊరేగింపు మనం సేవ చేసే టైంలో పక్కన పడేసి సేవ చేయకుండా వీడియోస్, రీల్స్ చేయకూడదు.
కానీ సేవ అది అయిపోయిన తర్వాత స్వామివారు వచ్చేప్పుడు మనం కూడా మన మెమరీస్ అవి సేవ్ చేసుకోవాలి కాబట్టి, నేను ఈ స్వామివారు వచ్చేప్పుడు మనకి ఎలాంటి సేవ పని ఉండదనమాట. ఆ స్వామిని దర్శించుకోవటం, ఈ నృత్యాలన్నీ తిలకించటం ఇలాంటివే ఉంటుంది. ఈ టైంలో ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఉన్న చాలామంది పూజారులు, పండితులు, సెక్యూరిటీ వీళ్ళంతా కూడా వీడియోస్ ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి చూయించుకుందామని, తరువాత ఈ అంటే ఈ హడావుడిలో చూడలేకపోయినా తర్వాత క్లియర్‌గా చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో తీస్తారే కానీ ఎలాంటి బ్యాడ్ పర్పస్‌కి ఇలా తీయరనమాట. ఆ మనం సేవ అదంతా కంప్లీట్ అయ్యాకే మేము ఆ స్వామివారు వస్తారనమాట. అంటే ఫుడ్డు సప్లై అదంతా అయిపోయిన తర్వాతే స్వామివారు వస్తారు. స్వామివారు వచ్చే ఒక హాఫ్ అన్ అవర్ ముందు, హాఫ్ అన్ అవర్ తర్వాత ఎలాంటి ఫుడ్ సప్లై అయితే ఉండదండి. ఎందుకంటే తినేసి చాలామంది కప్స్ ఇవన్నీ మాడవీధుల్లో వేస్తారు. స్వామివారు వచ్చే ప్రతి వాహనం ముందు కూడా శుభ్రంగా వాటర్ పోసేసి ప్రతిసారి అండి పారిశుద్ధ్య వర్కర్స్‌కి మెచ్చుకోవాలండి. అలా వాళ్ళంతా కూడా పైప్ పెట్టేసి చక్కగా వైపర్స్, చీపుర్లు పెట్టి నీట్‌గా చిమ్ముకుంటారనమాట. చీపుర్లు కూడా ఎండువి చీపుర్లు కాకుండా ఆకులతోటి కట్టి చిమ్ముతారనమాట. అంటే మేము దగ్గరుండి చూసాం కాబట్టి చెప్తున్నాము. వాటర్ కానీ అన్నీ కూడా శుద్ధి చేసిన తర్వాతే ఆ స్వామివారిని మాడవీధుల్లో వస్తారనమాట. ఆ వచ్చే ముందు కళాకారుల నృత్యాలు కానీ ఇవన్నీ కూడా మార్వెలస్‌గా ఉంటాయండి అసలు. ప్రతి ఒక్క ఎంత పెద్ద వీఐపీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ముందు చిన్నవాళ్ళగానే అనిపిస్తారనమాట. అక్కడ ఆ స్వామివారిని ఫోటోస్, సెల్ఫీస్ తీసుకోవటం సరిపోతుంది కానీ వేరే ఎంత పెద్ద వీఐపీ వచ్చినా కూడా ఆ స్వామివారి ముందు తక్కువగానే అనిపిస్తారనమాట. ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క అలంకరణ కానీ, ఆయన వైభోగం కానీ మనం 2 కళ్ళు సరిపోవండి. ఎంతసేపు చూస్తున్నా కూడా తనివి తీరా కళ్ళల్లోంచి వాటర్ వస్తాయి కానీ ఆ స్వామివారిని చూపు పక్కకి తిప్పుకోలేమనమాట. ఆయన వచ్చే టయానికి గోవింద నామస్మరణ మన నోటి వెంట మారుమ్రోగుతూ ఉంటుందనమాట. ఈ మాడవీధుల్లో కూడా స్వామివారు వచ్చేటప్పుడు 2 వాహనాలకి మేము బయటే ఉన్నామండి. 2 మెంబర్స్‌ని తీసుకెళ్ళేసి నన్ను ఇంకొక ఫ్రెండ్‌ని బయటే వాళ్ళు సెక్యూరిటీ వచ్చి అమ్మ మీరు ఇక్కడ ఉందుర్రండి అనేసి తీసుకెళ్లారనమాట. అప్పుడు దిగిన పిక్స్ అనమాట ఊరేగింపు టైంలో. కొన్ని దగ్గరుండి కూడా చూసామన్నమాట. ఇలా డాన్సర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని తీసుకొచ్చే గ్రూపు మెంబర్స్ కానీ, మాస్టర్స్ కానీ వీళ్ళంతా కూడా వాళ్ళని మ్యూజిక్ సిస్టమ్ ఎవరి డాన్స్‌కి వాళ్ళు అరేంజ్ చేసుకోవటము, ఇవన్నీ చక్కగా ప్రతి ఒక్కటి కూడా చాలా నచ్చాయన్నమాట. నాకు మనసుకు నచ్చినట్లుగా చాలామంది చక్కగా ప్రతి ఒక్కటి కూడా సాంప్రదాయబద్ధంగా నృత్యాలన్నీ కూడా భరతనాట్యము, క్లాసికలు, ఒడిస్సీ ఇలా రకరకాల స్వామివారికి అన్నీ కూడా సాంప్రదాయ పద్ధతుల్లోనే చేశారనమాట. అవన్నీ కూడా నేను ఇలా వీడియోస్‌లా తీసుకొని భద్రపరుచుకొని ఎప్పటికైనా కూడా గుర్తుండిపోతాయి అన్నట్లుగా ఈ వీడియో కోసమైతే నేను ఇవన్నీ కూడా వీడియోస్ తీసుకున్నానండి. ఇది యూట్యూబ్‌లో పోస్ట్ చేద్దామని. నేను వీడియోస్ అవి కూడా పోస్ట్ చేయట్లేదు చాలా రోజుల నుంచి. హడావుడి అటు ఇటు ఉండటం వలన కొంచెం ఎలా అయినా ఇంట్రెస్ట్ తగ్గిందండి. వీడియోస్ అవి తీయటము అవన్నీ కూడా చాలా వరకు తగ్గించాను అనమాట. ఎందుకంటే మన వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళకంటే చాలామంది బాధపడే వాళ్ళే ఎక్కువగా అయిపోయారనమాట. అందుకని చాలా వరకు తగ్గించేశాననమాట వీడియోలు అది తీయటం. ఎప్పుడో వీక్లీ వన్స్ ఇలా అకేషనల్‌గా అయితే వీడియోస్ అవి పెడుతూ ఉన్నాను. ఈ నృత్యాలైతే చాలా నాకైతే చాలా నచ్చాయండి మనసుకి. అందరూ కూడా ఒకే కలర్ డ్రెస్సులు వేసుకొని, ఒకే రకంగా వాళ్ళ బృందం అంతా కూడా ఇవొచ్చేసి సూర్య ప్రభ వాహనం వచ్చేటప్పుడు ఈ విధంగా చేస్తారండి నృత్యము. ఈవిడైతే చక్కగా రథం టైప్‌లో మొత్తం అంతా కూడా చాలా చక్కగా చేయించారనమాట. తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటోస్ పెట్టుకొని వీళ్ళు ఒక రకం డాన్స్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కల్చరు ప్రతిబింబించేటట్లుగా అర్చకులు కానీ, ఆఫీసర్స్ కానీ, పెద్ద కలెక్టర్స్ కూడా ఆ స్వామివారి ముందు చక్కగా అసలు ఎంత సేవ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుందనండి. ఆయన
మనం ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదనమాట. ఆ స్వామివారు మనకు ఆ భాగ్యం కల్పించాలనమాట, సేవ చేసే భాగ్యము. ఈ విధంగా చక్కగా అన్నీ కూడా మంచిగా చూసామనమాట. మొత్తం ప్రతి ఒక్కటి కూడా అన్నీ తిరుమల సేవకి వచ్చినప్పుడు వాళ్ళేమన్నారంటే, తిరుమలలోనే మీరు సేవ చేసుకొని చుట్టుపక్కల ఆలయాలు అవి దర్శించుకోండి. మళ్ళీ కింద దిగువ తిరుపతికి అలా వెళ్ళటం, మళ్ళీ సేవ టైంకి అందుకోలేకపోవటం, ఇబ్బంది పడటం ఇలా చేయొద్దు అని చెప్పారనమాట. ఇవి కూడా ఒక రకమైన నృత్యాలండి. అన్నీ కూడా మనకు కొన్ని కొన్ని తెలుసు, కొన్ని కొన్ని తెలీదు. ఈయన కూడా మన టీవీ5 రెడ్డి గారనమాట. టీటీడీ చైర్మన్ ఆయన కదా! ఆయన కూడా వచ్చి రథ ఆహ్, రథ సప్తమి రోజు అన్నీ కూడా మాడవీధుల్లో ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఫస్ట్ కాగడాలు ఇవన్నీ పట్టుకొని 2 మెంబర్స్ అలా వస్తూ ఉంటారనమాట. తరువాత స్వామివారు ప్రతి ఒక్క వాహనం మీద కూడా ఈ విధంగా వస్తూ ప్రతి ఒక్క ఆర్చి దగ్గర అలా నించుంటుందనమాట. అప్పుడు మనకి హారతి అది ఇస్తూ ఉంటారు మాడవీధుల్లో. తర్వాత మనకి బ్యాక్ సైడ్ కూడా ఒక టెంట్ లాగా మోసుకుంటూ వస్తారనమాట. ముందు రథం కాకుండా అది ఎందుకా అనుకున్నాము మేము. వర్షం వచ్చేటప్పుడు ఆ టెంట్‌ని పెద్దదిగా చేసి ఈ రథం పైన పెడతారనమాట. ఆ గొడుగులు అవి తీసేసి చాలా మంచిగా, అంటే వాళ్ళకి తెలుసనమాట ముందుగా ఇలా ఇలా వస్తే ఎలా ఎలా ఏర్పాటు చేసుకోవాలి అన్నట్లుగా. ప్రతి ఒక్క మోసేవాళ్ళు కానీ, ఆ స్వామివారి అర్చకులు కూడా ఎంతమంది ఉంటారోనండి ఆ రథం పైన. అంతమందిని కూడా పాపం ఎంతమంది సేవకులు వాళ్ళు జాబ్ చేస్తారేమో ఆ మోసేవాళ్ళు. అందరికీ కూడా బ్లూ కలర్ షర్టు, వైట్ కలర్ పంచ ఉంటుందనమాట. వీళ్ళు కూడా పాపం సేవ చేస్తూ ఉంటారనమాట. ప్రతి ఒక్క ఊరేగింపు రథాలన్నిటిని కూడా ఇలా మోస్తూ వస్తూ ఉంటారు. ఇక్కడనమాట మాకు ఒక 1 అవర్ అలా డ్యూటీ ఇక్కడేశారు. ఇవి కూడా మనకి స్వామివారు వచ్చేటప్పుడు గుర్రాలు, ఎద్దులు, తర్వాత ఏనుగులు ఇవన్నీ కూడా ముందొస్తూ ఉంటాయి. తరువాత కృష్ణావతారాలు, ఇంకా తర్వాత ఫస్ట్ రామావతారం, కృష్ణావతారం అంటే త్రేతాయుగంలో రాముడిగా, ద్వాపర యుగంలో కృష్ణుడిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా ఈ విధంగా అవతారాలు కూడా బాగా సెట్ చేసుకొని చక్కగా ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ వీళ్ళంతా వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ ఇలా బ్లెస్సింగ్స్ ఇస్తూ గ్యాలరీలో వాళ్ళందరికీ చక్కగా నృత్యాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళారండి. ఆ వెంకటేశ్వర స్వామి మన కన్నుల ముందు నిలబడ్డట్టే ఉందన్నమాట. ఇలా బ్లెస్సింగ్స్ ఇస్తూ చాలా మంచిగా అనిపించింది. ఇంత నియర్ బై చూడటం, నేనైతే సేవకు వెళ్ళటం ఫస్ట్ టైం అయితే ఇవన్నీ చూడటం అదొక అనుభూతి అనమాట. చెప్పలేని అనుభూతిలాగా. మొత్తం అంతా కూడా నా త్రోట్ కూడా పాడైపోయిందండి. ఆ చలికి, వాతావరణానికి అంతా కూడా సెట్ అవ్వలేదనమాట. ఫోన్‌లో వీడియోస్ అవి ఎక్కువైపోయి ఫోన్ కూడా హ్యాంగ్ అయిపోతుందనమాట. అందుకే హడావుడిగా ఈ వీడియో అయితే వాయిస్ ఓవర్ అది ఇస్తున్నాను. ఇలా రకరకాల నృత్యాలనమాట. వీళ్ళు కూడా చూసారా, లేడీస్ అందరూ కూడా వైట్ కలర్ పైజమా వేసుకొని, కోట్ లాగా వేసుకొని డ్రమ్స్ అనమాట. ఇదొక రకం బొకేస్‌లో వేసే కోయ డాన్స్ టైప్‌లో అనమాట. అన్ని రకాల నృత్యాలనమాట. ప్రతి ఒక్క నృత్యానికి డ్రెస్సింగ్ కానీ మొత్తం అంతా క్లాసికలే ఎక్కువండి. భగవంతుడికి సంబంధించింది అందులో వెంకటేశ్వర స్వామికి కాబట్టి చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తూ ఉందన్నమాట. ఎన్ని రకాల డాన్స్ గ్రూపులు, ఎన్ని రకాల బృందాలు, భజన బృందాలు చెప్పలేమండి. చూడటానికి మన కళ్ళు అంటే మిరిమిట్లు గొరిపేటట్లు అనమాట. ప్రతి ఒక్క అవతారాలు ఎన్ని వేల లక్షల మంది అనమాట జనాభా. వాళ్ళల్లో వీళ్ళ వేల మంది కళాకారులు. వాళ్ళ ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాడు ఆ వెంకటేశ్వర స్వామి. ఆయన కింద మొత్తం పనిచేసే వాళ్ళు ఇవన్నీ. ఈ ఉత్సవాలన్నీ బాగా చక్కగా అన్నీ కూడా ఏర్పాట్లనేవి జరుగుతున్నాయండి. ఇవన్నీ మీరు చూసేలోపు ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర నేను తెలుసుకున్న కొన్ని కొన్ని విషయాలు. పుష్కరిణిలో లక్ష్మీదేవిని నేను ఎప్పుడూ చూడలేదండి. ఆవిడని పూజిస్తూ అక్కడ అది ఒక అపురూపమైన దృశ్యం అనమాట. ఆ లక్ష్మీదేవి ఎన్నిసార్లు వెళ్ళినా నాకు అక్కడ ఆ లక్ష్మీదేవి ఉందని తెలియదనమాట. మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దర్శనమై బయటికి రాగానే లడ్డూలకు వెళ్ళే దారిలు కాకుండా ఇటు తిరిగితే మూల మీదే ఉంటుందన్నమాట లోపల వైపు. ఈసారి వెళ్ళినప్పుడు దర్శించుకోండి. దాంతోపాటు తరికొండ వెంగమాంబ సత్రంలో ఒక్కసారైనా భోజనం చేయండి.
ఆ తరికొండ వెంగమాంబ ఆలయం అక్కడ అన్నదాన సత్రం నుంచి వెంకటేశ్వర స్వామి గర్భాలయంలోకి మార్గం ఉంటుందంటండి, స్వరంగ మార్గం. ఆ తరికొండ వెంగమాంబ ఆవిడ వచ్చి ముత్యాల హారతి ఇస్తేనే స్వామివారు నిద్రపోతారట నైట్. అట్లా చాలా కథలన్నమాట. ఇంకొకటొచ్చేసి మనకి ఆళ్వారులంట, ఆయన స్నేహితుడు ఆ వరహాల స్వామి టెంపుల్‌కి పై ఎత్తునుంటుందట. అక్కడికి వెళ్ళి కూడా మీరు చూడండి ఆళ్వారులు టెంపుల్‌ని. తరువాత మనకి వెంకటేశ్వర స్వామికి గురువారం రోజు మాకు నేత్ర దర్శనం అయిందండి. ఆ రోజే టెంపుల్ డ్యూటీ పడింది. ఆ నేత్ర దర్శనం ఎందుకంటే, ఆ రోజు తులసిమాల ఒక్కటే వేస్తారంట వెంకటేశ్వర స్వామికి. నార్మల్‌గా ఒక వైట్ క్లాత్ కట్టారండి. ఇంకేం లేవనమాట ఆభరణాలవి. ఆ తులసిమాల ఒక్కటే వేసుకుంటారట. అది ఎందుకు వేసుకుంటారంటే, ఆ గురువారం రోజు అప్పిచ్చాడు కదా కుబేరుడు వెంకటేశ్వర స్వామికి పెళ్లి టైంలో. ఆ అప్పుని అడగటానికి గురువారమే వస్తాడంటండి కుబేరుడు. ఆయన వచ్చే టైంకి ఈయన ఏమీ లేకుండా తులసిమాలతో ఉంటాడట. అప్పుడు కుబేరుని ఆ అప్పు కట్టమని అడుగుతాడట వెంకటేశ్వర స్వామిని. నా దగ్గర ఏముందయ్యా ఈ తులసిమాల తప్ప అని చెప్తాడట వెంకటేశ్వర స్వామి. అందుకని గురువారం రోజు నేత్ర దర్శనము, ఆ నిజరూప దర్శనంలో ఆయన మనకి ఆ విధంగా కనిపిస్తాడనమాట. ఆ రోజైతే చాలామంది టీటీడీ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్తో కలిపి అందరూ కూడా ఆ దర్శనానికి, నిజరూప దర్శనం బ్రేక్ దర్శనం అయితే 11:30 దాకుందండి ఆ రోజు. 12:00 ఆ టైంలో మాకు ఒకసారి దర్శనమైంది. తరువాత 1:00 నిజరూప దర్శనము. ఆ తర్వాత నార్మల్‌గా మాకు సేవ అయిపోంగానే దర్శనము. ఈ విధంగా ఆ వెంకటేశ్వర స్వామిని పలుసార్లు పలు విధాలుగా దర్శించుకోవటం అయితే మా జన్మ ధన్యమైనట్లు అనిపించిందనమాట. ఎన్ని ఆయన్నేంటంటే ఎంతసేపు చూసినా తనివి తీరడనమాట. ఆయనకి వెంకటేశ్వర స్వామిని మనం చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుందనమాట. అలాంటి అవకాశం, అలాంటి మనం సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు ఆ స్వామివారికి సర్వదా శతదా మనం పాదాలని మనం ఆయన పాదాల మీద పడి మనం ఆశీస్సులు తీసుకోవాలండి. ఆ స్వామివారి కృపా కటాక్షాలు మన అందరి కుటుంబాల మీద ఉండాలని కోరుకుంటూ, రథసప్తమి వేడుకల్లో అయితే మేము పాల్గొన్నందుకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. ప్రతి ఒక్కరూ కూడా ఇలా వాళ్ళకి వీలైనప్పుడు సంవత్సరానికి ఒక్కసారైనా మన కులదైవం అన్నమాట వెంకటేశ్వర స్వామి, ఆయన కొండకి వెళ్ళటం, దర్శించటం ఇలాంటివన్నీ కూడా మనకి పూర్వజన్మ సుకృతమే అనమాట. చాలామంది ఇప్పటివరకు వెంకటేశ్వర స్వామి కొండకి వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారండి. ప్రతి ఒక్కరూ మన హిందూ సాంప్రదాయంని నిలబెట్టాలన్నా, హిందూ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలన్నా, ఆ స్వామివారు మన కలియుగ దైవం కాబట్టి ప్రత్యక్ష దైవం. ఆయన్ని వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి మనకి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో కూడా చాలామంది సుప్రభాత సేవ, అంగప్రదక్షిణ సేవ ఇలా టికెట్స్ అన్నీ కూడా ముందుగా బుక్ చేసుకొని ఇలా వెళ్తూ ఉంటారండి. మనం ఏంటంటే రష్‌గా వెళ్ళలేని టైంలో కూడా నార్మల్ టైంలో అయినా సేవ అలా చేసుకోవచ్చనమాట. అంటే ఎక్కువగా రష్‌లో మీరు సేవ చేయలేనప్పుడు, అంటే ఎక్కువగా ఇలా ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, రథసప్తమి ఉత్సవాలు ఇలాంటి వాటిలో మనం పార్టిసిపేట్ చేయలేని రోజుల్లో, నార్మల్ రోజుల్లో కూడా ఎప్పుడూ కూడా సేవ చేసుకోవచ్చనమాట. 7 డేస్ పరకామణి సేవ అయితే 3 డేస్, 4 డేస్ ఉంటుందట. అదివరకి బ్యాంక్ ఎంప్లాయీస్ చేసేవాళ్ళట పరకామణి సేవ. ఇప్పుడు నార్మల్ వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారట. చాలామంది అయితే పరకామణి సేవకి వాళ్ళ క్యాంటీన్ కూడా వేరుంటుందండి. ఫుడ్ క్యాంటీన్, ఎంప్లాయీస్ క్యాంటీన్‌లో తినాలనమాట వాళ్ళు. ఆ సేవ కూడా వాళ్ళకి ఉదయం, ఆఫ్టర్‌నూన్ 2 పూట్ల ఉంటుందట డ్యూటీ. మనీ అది లెక్క వేయటం అదనమాట. చాలా మంచిగా అనిపిస్తుందట. ఈ వాహనాలన్నీ కూడా చూశారు కదా, ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా. అంటే ఒక్కొక్క వాహనానికి ఒక 1 అవర్ టైం ఉంటుందండి. ఒక్కొక్క వాహనం 4 మాడవీధుల్లో తిరిగి రావటానికి. స్వామివారి గుడి దగ్గర నుంచి మనకి ఆదిరాం బాబా టెంపుల్ అటువైపు నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ ఆళ్వార్ టెంపుల్ ఇటు మొత్తం అంతా కూడా వరాహస్వామి టెంపుల్ నుంచి మళ్ళీ స్వామివారి టెంపుల్ వరకు 4 మాడవీధుల్లో తిరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్క నృత్యకారులు కానీ, వాయిద్యకారులు కానీ, కళాకారులు కానీ రకరకాల మందనమాట. రకరకాల వృత్తులు చేసేవారు, రకరకాల నృత్యాలు చేసేవారు,
ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారండి. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ అదృష్టంగా భావించారు. అంతసేపు వాళ్ళు డాన్స్ చేస్తున్నా కూడా ఎటువంటి బడలిక అంటే స్వామివారి ఊరేగింపులన్నీ అయిపోయేదాకా వాళ్ళైతే అంటే ఫుడ్ తీసుకోవటం కూడా మేము చూడలేదండి కళాకారులు. తర్వాత పాపం లాస్ట్ అన్నీ అయిపోయే టైంలో వాళ్ళు వచ్చారనమాట. అలా కొంతమందైతే నిష్టగా చేస్తారండి స్వామివారి సేవ కానీ, డాన్సులు కానీ ఇవన్నీ కూడా. ఈ అంటే వీలున్న వాళ్ళు ఇలా మనం పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అంటే ఏ రకమైన సేవ చేయించుకోవాలో ఆ స్వామివారికి తెలుసనమాట మన చేత. ఆ సేవలో మనల్ని ఆయన ఉంచుతారనమాట. ఆ విధంగా ఆయన ఏ సేవ చేయమని మనకి అంటే నిర్ణయిస్తాడో ఆ సేవ మనం ఆయనకి చేసుకోవాలనమాట. ప్రతి ఒక్కరిని కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆయన బిడ్డల్లాగా చూసుకొని రక్షిస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే నమ్ముకున్న వారిని ఎప్పుడూ కూడా ఆ స్వామివారు నిరాశపరచడనమాట. ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఎంతోమందిని ఆయన వాళ్ళ బిడ్డల్లాగా కాపాడుతూ, రక్షిస్తూ ఆయన దయ, ఆయన కరుణ మన కుటుంబాలందరి మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.